క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవరీ డ్రాప్ కార్యక్రమ బ్రోచర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో క్యాచ్ ద రెయిన్ సేవ్ ఎవరీ డ్రాప్ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన బ్రోచర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ వర్షపు నీటిని ప్రతి ఒక్కరూ సేకరించి భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రస్తుతం భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో, వ్యాపార సముదాయాల్లో తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేస్తే భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్యను చాలా వరకు అధిగమించవచ్చని తెలిపారు. ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని, ఈరోజు ప్రతి నీటి చుక్కను కాపాడితే రేపటి భవిష్యత్తు సురక్షితం అవుతుంది అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ బరిగె రమ్య రామచందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎలినో ప్రాబ్లం వల్ల వర్షాభావం తక్కువనందున తెలంగాణలో ప్రజాప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏదైతే వర్షం పడ్డ నీళ్ళను కానీ, ఇంటిలో వేస్ట్ అయిన నీళ్ళను కానీ ఇంకుడు గుంతల ద్వారా నీటిని పొదుపు చేసే మార్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం, అందులో యారుట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇంకుడు గుంత తప్పనిసరి. ఎందుకంటే వర్షాలు పడ్డప్పుడు భూమిలో నీళ్ళు ఇంకితే భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి ఈ ఎలినో ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని ప్రతి చుక్కను ఒడిచిపట్టే విధంగా ఇలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ యారుట మున్సిపాలిటీలో ఇక్కడ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఈ ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని చేపట్టారు. దాని మీద కూడా పోస్టర్ ఆవిష్కరించి ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలినో ప్రాబ్లం తోటి వర్షాలు తక్కువ ఉండడం వల్ల నీటి లభ్యత తక్కువ ఉంటుంది. ప్రతి చుక్కను ఒడిచిపట్టాలి. నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతలు కానీ దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎంజీఎన్ఆర్ఎస్ ఇప్పుడు మరి పేరు మార్చారు, వివిజీ రామ్జీ పెట్టారు. మరి వివిజీ రామ్జీ ద్వారా కూడా ఈ ఇంకుడు గుంతలకు కానీ, బావుల కాడ, ఫామ్ పాండ్ల ల్యాండ్ల కాడ, అగ్రికల్చర్ ల్యాండ్ల కాడ పెద్ద పెద్ద గూతలు తీస్తే వర్షం నీరు స్టోరేజ్ అయ్యి భూగర్భ జలాలు పెడుతుంది. కాబట్టి దీని మీద అందరూ కూడా శ్రద్ధ పెట్టి ప్రతి నీటి చుక్క బొట్టును ఒడిచి పట్టుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. దాని మీద ఇలా పోస్టర్ కూడా ఆవిష్కరించడం జరిగింది.